Hello everyone. Exercise 6.1 Exercise 6.1లో మనం వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4లో ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. Which of the following are APs? If they form an AP, find the common difference D and write the next three terms. ఇచ్చిన ఈ ప్రాబ్లమ్స్లో ఏవి ఏపీ అయితే ఒకవేళ ఏపీ అయినట్లయితే దాని యొక్క కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ తర్వాత వచ్చే నెక్స్ట్ త్రీ టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. రోమ్ నెంబర్ 1 2, 4, 8, 16. 2, 4, 8, 16. Solution. Here A equal to 2. Next D equal to A2 minus A1, A3 minus A2. చేసినట్లయితే A2 వచ్చేసి 4 minus A1 2. 4 minus 2 equal to 2. Next A3 8 minus A2 4. 8 minus 4 equal to 4. So therefore D అనేది ఏమొచ్చింది మనకి A2 minus A1 is not equal to A3 minus A2. రెండు ఈక్వల్ రాలేదు కాబట్టి this is not AP. This is not AP. లేదా it is not in the form of AP. First one. Next Roman number 2. Roman number 2. Roman number 2. 2 5/2 3 7/2 so on. తీసుకున్నట్లయితే solution here the A1 A2 A3 A4. Now A equal to first term A equal to 2. Next D equal to A2 minus A1 A3 minus A2 చేసినట్లయితే ఫస్ట్ A2 5/2 A1 ఏమో మైనస్ A1 ఏమో 2. దీనికి ఎల్సిఎం 2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 5 minus 2 2s are 4 equal to 1/2. నెక్స్ట్ A3 ఏమో 3 మైనస్ A2 ఏమో 5/2. దీని కూడా ఎల్సిఎం 2 అవుతుంది. ఇది 2 3s are 6 minus 5 equal to 1/2. రెండు ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ ఫోర్త్ టైం కూడా తీసుకున్నట్లయితే A4 మైనస్ A3 కూడా చేద్దాం. A4 ఏమో 7/2 మైనస్ A3 ఏమో 3. LCM 2 7 minus 3 2 6 equal to 1/2. So it is form AP. Therefore T equal to ఏమొచ్చింది అన్ని ఈక్వల్ వచ్చాయి కాబట్టి D equal to 1/2. D equal to 1/2 అయింది కాబట్టి కామన్ డిఫరెన్స్ D equal to 1/2. నెక్స్ట్ త్రీ టైమ్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ త్రీ టైమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్ ఇచ్చిన టర్మ్స్ ఏంటి అవి రాసుకుందాం. ఫస్ట్ ఇచ్చిన టర్మ్స్ ఏంటి 2 5/2 3 7/2 సో ఆన్. ఓకేనా. ఎన్ని టర్మ్స్ వచ్చాయి A1 A2 A3 A4. నెక్స్ట్ త్రీ టర్మ్స్ ఏంటి A5 A6 A7. ఈ మూడు కనుక్కోవాలి. A5 అంటే ఎలా రాయొచ్చు A ప్లస్ 4T. సో హియర్ A ఈక్వల్ టు 2 A ఈక్వల్ టు 2 ప్లస్ 4 ఇంటూ D 1/2. therefore 2 1s are 2 2s are 2 plus 2 equal to 4. ఓకేనా. నెక్స్ట్ టర్మ్ ఏమో 4 కామా. నెక్స్ట్ A6 అంటే A ప్లస్ 5D. A ప్లస్ 5D అంటే A ఏమో 2 ప్లస్ 5 ఇంటూ D 1/2. ఓకేనా. ఇయర్ 2 ప్లస్ 5 1s are 5/2. ఎల్సిఎం 2 అయితే క్రాస్ మల్టిప్లికేషన్ అయితే 4 ప్లస్ 5 ఈక్వల్ టు 9/2. A6 ఎంత 9/2. నెక్స్ట్ A7 అంటే A ప్లస్ 6D. A ప్లస్ 6D అంటే A ఏమో 2 ప్లస్ 6 ఇంటూ D 1/2. 2 1s are 2 3s are therefore 2 plus 3 equal to 5. ఓకేనా. నెక్స్ట్ త్రీ టైమ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి నెక్స్ట్ త్రీ టైమ్స్ మొత్తం కలుపుకొని ఏంటి 2 5/2 3 7/2 4 9/2 5. ఇది సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్
Roman number 3. Third one, minus 1.2, minus 3.2, minus 5.2, minus 7.2, so on. Okay, na? Right. Solution. చూడండి ఇది A1, A2, A3, A4. A1 అంటే ఫస్ట్ టైం వచ్చేసి మైనస్ 1.2. నెక్స్ట్ దీని ఫైండ్ అవుట్ చేయాలి. D ఈక్వల్ టు A2 మైనస్ A1. ఇంకొకటి A3 మైనస్ A2. నెక్స్ట్ A4 మైనస్ A3. ఈ మూడు చేసినట్లయితే A2 వచ్చేసి ఎంత? A2 మైనస్ 3.2 మైనస్ A1 మైనస్ 1.2. చూడండి మైనస్ 3.2 అంటే మైనస్ 3.2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1.2. ఓకేనా? బిగ్ నెంబర్ 3.2లో నుంచి 1.2 తీసేసినట్లయితే 0, 2. బిగ్ నెంబర్కి నెగిటివ్ కాబట్టి మైనస్ 2.0. నెక్స్ట్ A3 ఏమో మైనస్ 5.2 మైనస్ A2 మైనస్ 3.2. here minus 5.2 minus into minus plus 3.2. So 5.2 3.2 0 2 minus 2.0. Next A4 ఏమో minus 7.2 minus A3 ఏమో minus 5.2. here minus 7.2 అంటే 7.2 అయింది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5.2. 7.2 నుంచి 5.2 తీసివేస్తే minus 2.0. therefore t equal to minus 2.0 అంటే t equal to 2.0 అంటే 2 minus 2 minus 2.0 అంటే d equal to 2. ఓకేనా? రైట్. నెక్స్ట్ 3 టైమ్స్ కనుక్కోవాలి. మన క్వశ్చన్ ఎక్కడి వరకు ఇచ్చాడు? 4 వరకు ఇచ్చాడు. ఏ టైమ్స్ కనుక్కోవాలి? A5 కనుక్కోవాలి, A5 కనుక్కోవాలి, A6 కనుక్కోవాలి, A7 కనుక్కోవాలి. ఓకేనా? A5 అంటే A ప్లస్ 4D, A6 అంటే A ప్లస్ 5D, A7 అంటే A ప్లస్ 6 ఇంటూ D చేసినట్లయితే చూడండి ఏ అంటే ఎంత? మైనస్ 1.2 ప్లస్ D వచ్చేసి 4 ఇంటూ మైనస్ 2. రైట్. మైనస్ 1.2 అంటే మైనస్ 1.2 రాయండి. ప్లస్ ఇంటూ మైనస్ 4 2 జర్ 8 మైనస్ 8 మైనస్ 1.2 చేసినట్లయితే 9.2 మైనస్ 9.2. నెక్స్ట్ A ప్లస్ 5D. A ప్లస్ 5D అంటే ఏ అంటే ఎంత? మైనస్ 1.2 ప్లస్ 5 ఇంటూ D అంటే మైనస్ 2. మైనస్ 1.2 అంటే మైనస్ 1.2 ప్లస్ ఇంటూ మైనస్ 10. మైనస్ 10 మైనస్ 1.2 మైనస్ 11.2. నెక్స్ట్ A ప్లస్ 6D. ఏ అంటే మైనస్ 1.2 ప్లస్ 6, D వచ్చేసి మైనస్ 2. మైనస్ 1.2 అంటే మైనస్ 1.2 ప్లస్ మైనస్ 6 2 జర్ 12 మైనస్ 12 మైనస్ 1.2 మైనస్ 13.2. సో నెక్స్ట్ 3 టైమ్స్ ఏంటి? A5 కామా A6 కామా A7 ఏమొచ్చాయి? మైనస్ 9.2 కామా మైనస్ 11.2 కామా మైనస్ 13.2. ఇప్పుడు అన్నిటిని కలిపి సిరీస్లో రాసినట్లయితే మొత్తాన్ని తీసుకొని మనం సిరీస్లో రాసినట్లయితే మైనస్ 1.2 మైనస్ 3.2 మైనస్ 5.2 మైనస్ 7.2 నెక్స్ట్ మైనస్ 9.2 నెక్స్ట్ మైనస్ 11.2 నెక్స్ట్ మైనస్ 13.2. ఇది ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ AP. ఓకేనా? రైట్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4. రోమన్ నెంబర్ 4 వచ్చేసి మైనస్ 10 కామా మైనస్ 6 కామా మైనస్ 2 కామా 2 సో ఆన్. ఓకేనా? హియర్ A1 A2 A3 A4 సో ఆన్. ఏ వచ్చేసి ఎస్ A ఈక్వల్ టు మైనస్ 10. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. D చేయాలంటే A2 మైనస్ A1 ఒకటి, A3 మైనస్ A2, నెక్స్ట్ 4 టైమ్స్ కాబట్టి A4 మైనస్ A3 చేసినట్లయితే A2 వచ్చేసి ఎంత? ఎస్ A2 ఏమో మైనస్ 6 మైనస్ A1 మైనస్ 10. మైనస్ 6 అంటే మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 ప్లస్ 10లో నుంచి మైనస్ 6 పోస్తే ప్లస్ 4. నెక్స్ట్ A3 మైనస్ 2 మైనస్ A2 మైనస్ 6. హియర్ మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 మైనస్ 2 ప్లస్ 4. నెక్స్ట్ A4 ఏమో 2 మైనస్ A3 ఏమో మైనస్ 2. A3 ఏమో మైనస్ 2 minus into minus plus 2 plus 2 equal to 4. Therefore common difference
కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు 4. కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు 4. మనకు డి తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ 3 టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నౌ నెక్స్ట్ 3 టర్మ్స్. నెక్స్ట్ 3 టర్మ్స్ ఏంటి? A5 కామా A6 కామా A7. ఈ మూడింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రైట్. A5ని ఎలా రాయొచ్చు? A ప్లస్ 4 ఇంటూ డి. నెక్స్ట్ A6ని A ప్లస్ 5 ఇంటూ డి. A7ని A ప్లస్ 6 ఇంటూ డిగా రాయొచ్చు. చూడండి ఒకసారి. ఏ అంటే ఎంత? -10 ప్లస్ 4 ఇంటూ డి వచ్చేసి 4 ఈక్వల్ టు -10 ప్లస్ 4 ఇంటూ 4 16. 16లో నుంచి 10 తీసేస్తే 6. నెక్స్ట్ ఏ వచ్చేసి -10 ప్లస్ 5 ఇంటూ డి వచ్చేసి 4 ఈక్వల్ టు -10 ప్లస్ 4 5 20 ఈక్వల్ టు 10. నెక్స్ట్ వచ్చేసి ఏ ఏమో -10 ప్లస్ 6 ఇంటూ డి ఏమో 4. Therefore -10 plus 6 4s are 24. Therefore answer is, the remaining answer equal to 24 లో నుంచి పోతే yes 14. సో ఓకేనా? 3 టైమ్సే కాబట్టి నెక్స్ట్ 3 టైమ్స్ అని పెట్టేసి మొత్తం సిరీస్లో రాసుకున్నట్లయితే -10 -6 -2 2 నెక్స్ట్ 6 నెక్స్ట్ 10 నెక్స్ట్ 14 సో ఆన్. ఇది రోమన్ నెంబర్ 4. ఓకేనా? రైట్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5. రోమన్ నెంబర్ 5ని మనం తీసుకున్నట్లయితే 3 కామా 3 ప్లస్ √2 కామా 3 ప్లస్ 2 √2 కామా 3 ప్లస్ 3 √2 సో ఆన్. ఓకేనా? ఇయర్ ఇది A1 A2 A3 A4. మనం A5ని కనుక్కోవాలి, A6ని కనుక్కోవాలి, A7ని ఫైండ్ అవుట్ చేయాలి. Therefore A ఈక్వల్ టు 3. A ఈక్వల్ టు 3 అయింది కాబట్టి డీని ఫైండ్ అవుట్ చేయాలి. D ఈక్వల్ టు A2 మైనస్ A1 నెక్స్ట్ A3 మైనస్ A2 నెక్స్ట్ A4 మైనస్ A3 చేసినట్లయితే చూడండి ఒకసారి. A2 ఏమో 3 ప్లస్ √2 మైనస్ 3. ఓకేనా? ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ √2. నెక్స్ట్ A3 ఏమో 3 ప్లస్ 2 √2 నెక్స్ట్ మైనస్ A2 వచ్చేసి 3 ప్లస్ √2. ఇది చేసినట్లయితే 3 ప్లస్ 2 √2 2 √2 రాసి ప్లస్ ఇంటూ మైనస్ -3 ప్లస్ ఇంటూ మైనస్ √2 ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ 2 √2 మైనస్ √2. 2 √2లో నుంచి 1 √2 తీసివేస్తే √2. ఓకేనా? నెక్స్ట్ A4 మైనస్ A3. A4 వచ్చేసి 3 ప్లస్ 3 √2 మైనస్ A3 ఏమో 3 ప్లస్ 2 √2. సో చూడండి 3 ప్లస్ 3 √2 అంతే రాసి మైనస్ ఇంటూ 3 -3 ప్లస్ ఇంటూ మైనస్ -2 √2 ప్లస్ 3 -3 క్యాన్సిల్ 3 √2 మైనస్ 2 √2. 3 √2లో నుంచి 1 √2 తీసేస్తే √2. ఓకేనా? Therefore D ఈక్వల్ టు √2. మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నెక్స్ట్ 3 టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 3 టర్మ్స్ ఏంటి? A5ని A6ని A7ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? A5ని ఎలా రాయొచ్చు? A ప్లస్ 4 ఇంటూ డి. A6ని A ప్లస్ 5 ఇంటూ డి. A7 A ప్లస్ 6 ఇంటూ డి అని రాయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏ అంటే ఎంత? 3 ప్లస్ 4 ఇంటూ డి అంటే √2. therefore 3 ప్లస్ 4 √2. నెక్స్ట్ ఏ వచ్చేసి 3 ప్లస్ 5 ఇంటూ డి ఏమో √2 ఈక్వల్ టు 3 ప్లస్ 5 √2. నెక్స్ట్ ఏ ఏమో 3 ప్లస్ 6 ఇంటూ డి అంటే √2 ఈక్వల్ టు 3 ప్లస్ 6 √2. ఇవి మనకు వచ్చిన నెక్స్ట్ 3 టర్మ్స్. మొత్తం కలిపి రాసినట్లయితే 3 ప్లస్ √2 3 ప్లస్ 2 √2 నెక్స్ట్ 3 ప్లస్ 3 √2 నెక్స్ట్ 3 ప్లస్ 4 √2 నెక్స్ట్ 3 ప్లస్ 5 √2 నెక్స్ట్ 3 ప్లస్ 6 √2. ఇది గివెన్ ఏపీ. సో ఇది రోమన్ నెంబర్ 5. నెక్స్ట్ రోమన్ నెంబర్ 6 తీసుకున్నట్లయితే 0.2 0.22 0.222 నెక్స్ట్ 0.2222 సో వీళ్ళు చేసినట్లయితే
చూడండి జాగ్రత్తగా, ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4. therefore A వచ్చేసి 0.2. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే A2 మైనస్ A1, A3 మైనస్ A2, A4 మైనస్ A3 చేసినట్లయితే చూడండి ఒకసారి, A2 అంటే 0.22 మైనస్ A1 అంటే 0.2. 0.22లో నుంచి 0.2 తీసినట్లయితే 2, 0.02. నెక్స్ట్ A3లో నుంచి A2ని, A3 అంటే 0.222 మైనస్ A2 అంటే 0.22 తీసేసినట్లయితే 0.2200. రైట్, చూడండి ఒకసారి ఏమొచ్చింది మనకి 0.002. సో ఇక్కడ ఈ రెండు ఏమైనాయి, నాట్ ఈక్వల్ టు A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 మైనస్ A2. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ AP, ఇట్ ఈస్ నాట్ AP. ఓకేనా? రైట్, ఇది రోమన్ నెంబర్ 6. నెక్స్ట్ రోమన్ నెంబర్ 7 చూసినట్లయితే, రోమన్ నెంబర్ 7 వచ్చేసి 0, -4, -8, -12 సో ఆన్. ఓకేనా? రైట్, ఇక్కడ వీటిని A1, A2, A3, A4 తీసుకున్నట్లయితే A వచ్చేసి 0. నెక్స్ట్ డీని ఫైండ్ అవుట్ చేయాలి. డి అంటే ఎలా చేయాలి, A2 మైనస్ A1 ఒకటి, A3 మైనస్ A2 ఒకటి, A4 మైనస్ A3 ఒకటి. వీళ్ళు చేసినట్లయితే ఫస్ట్ A2 మైనస్ A1, A2 అంటే -4 మైనస్ A1 అంటే 0 ఈక్వల్ టు -4. నెక్స్ట్ A3 వచ్చేసి -8 మైనస్ A2 వచ్చేసి -4. సో -8 ప్లస్ 4 -4. నెక్స్ట్ A4 వచ్చేసి -12 మైనస్ A3 ఏమో -8. therefore -12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8, సో -4. సో therefore D ఈక్వల్ టు -4. 3 ఈక్వల్ కాబట్టి D ఈక్వల్ టు -4. నెక్స్ట్ 3 టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 3 టర్మ్స్ ఏంటి, A4 వరకు వచ్చాయి. నెక్స్ట్ 3 టర్మ్స్ అంటే A5, A6, నెక్స్ట్ వన్ A7. సో A5ని ఎలా రాయొచ్చు, A ప్లస్ 4D. నెక్స్ట్ A ప్లస్ ఇది 5D. A7ని A ప్లస్ 6Dకి రాయొచ్చు. సో A వచ్చేసి 0 ప్లస్ 4 ఇంటూ D అంటే -4. 0 ప్లస్ ఇంటూ మైనస్ 4 4 జా 16 ఈక్వల్ టు -16. నెక్స్ట్ A అంటే 0 ప్లస్ 5 ఇంటూ D అంటే -4. 0 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 5 4 జా 20 ఈక్వల్ టు -20. నెక్స్ట్ A అంటే 0 ప్లస్ 6 ఇంటూ D అంటే -4 ఈక్వల్ టు 0 ప్లస్ ఇంటూ మైనస్ 6 4 జా 24. therefore 24. 3 టైమ్స్ ఏంటి, -16, -20, -24. ఇప్పుడు మొత్తం సిరీస్లో రాసినట్లయితే 0, -4, -8, -12, నెక్స్ట్ -16, నెక్స్ట్ -20, నెక్స్ట్ -24. ఇది AP. ఓకేనా? ఈ విధంగా ఈ క్వశ్చన్ ఈ విధంగా 7th ట్రై చేయండి. నెక్స్ట్ 8th వన్, రోమన్ నెంబర్ 8. రోమన్ నెంబర్ 8 వచ్చేసి రోమన్ నెంబర్ 8 -1/2, -1/2, -1/2, -1/2 సో ఆన్. చూడండి ఒకసారి, సేమ్ ప్రాసెస్. ఇది A1, A2, A3, A4. A1 అంటే ఎస్ A ఈక్వల్ టు -1/2. నెక్స్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే A2 మైనస్ A1 ఒకటి, A3 మైనస్ A2 ఒకటి, A4 మైనస్ A3. ఈ మూడింటిని మనం చేయాలి. ఫస్ట్ వన్ A2 మైనస్ A1. A2 అంటే -1/2 మైనస్ A1 వచ్చేసి -1/2. -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. -1/2 ప్లస్ 1/2 క్యాన్సిల్ 0. నెక్స్ట్ A3 అంటే -1/2 మైనస్ A2 వచ్చేసి -1/2. సేమ్ -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 0. నెక్స్ట్ వన్ ఇది కూడా -1/2 మైనస్ A3 అంటే -1/2. -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 ప్లస్ మైనస్ క్యాన్సిల్. ఓకేనా? రైట్, therefore D ఈక్వల్ టు 0. D ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే
నెక్స్ట్ త్రీ టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ త్రీ టర్మ్స్ ఏంటి? A5, A6, A7. A5ని A plus 4 into D, నెక్స్ట్ A plus 5 into D, నెక్స్ట్ A plus 6 into D. A plus 4D. A అంటే -1/2 plus 4 into D అంటే 0. Therefore -1/2. 4 into something 0. నెక్స్ట్ A అంటే -1/2, 5. D అంటే 0. Therefore -1/2. నెక్స్ట్ A అంటే -1/2 plus 6 into 0. Therefore -1/2. సో వీటిలన్నిటిని మనం సిరీస్లో రాసినట్లయితే ఫస్ట్ ఇచ్చిన ఏంటి? -1/2, -1/2, -1/2, -1/2. నెక్స్ట్ వచ్చిన టర్మ్స్ ఏంటి? -1/2, -1/2, -1/2. ఏ ఫామ్లో ఉన్నట్లు ఇవి? ఏపీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 9. రోమన్ నెంబర్ 9. 1, 3, 9, 27. సో సేమ్ ప్రాసెస్. ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4. సో A1 వచ్చేసి 1. Dని ఫైండ్ అవుట్ చేయాలి. D అంటే ఏం చేయాలి? A2 మైనస్ A1 ఒకటి, నెక్స్ట్ A3 మైనస్ A2 ఒకటి, నెక్స్ట్ A4 మైనస్ A3 ఒకటి. నెక్స్ట్ ఫస్ట్ A2 మైనస్ A1. A2 అంటే 3 మైనస్ A1 అంటే 1. 3 మైనస్ 1 ఈక్వల్ టు 2. నెక్స్ట్ A3. A3 అంటే 9 మైనస్ A2 అంటే 3. 9 మైనస్ 3 ఈక్వల్ టు 3. నెక్స్ట్ A4 వచ్చేసి ఇక్కడ నాట్ ఈక్వల్ అయినాయి కాబట్టి A1 ఇక్కడ నాట్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఏం చేయాలి? A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 మైనస్ A2. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ AP అనేసి రైట్. ఓకేనా? రైట్. ఇది 9th వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి 10th వన్. రోమన్ నెంబర్ 10. A, 2A, 3A, 4A, సో ఆన్. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఇది A1, A2, A3, A4. సో A ఈక్వల్ టు Aనే. మనం Dని ఫైండ్ అవుట్ చేయాలి. D ఈక్వల్ టు A2 మైనస్ 1 ఒకటి, నెక్స్ట్ A3 మైనస్ A2 ఒకటి, నెక్స్ట్ A4 మైనస్ A3 ఒకటి. ఓకేనా? ఇక్కడ A2 అంటే 2A, A2 అంటే 2A మైనస్ A1 అంటే 2Aలో నుంచి A తీసేస్తే A, 2Aలో నుంచి A తీసేస్తే A. నెక్స్ట్ A3 అంటే 3A మైనస్ 2A, 3Aలో నుంచి 2A తీస్తే ఒక A. నెక్స్ట్ A4 అంటే రైట్ 4A మైనస్ A3 అంటే 3A, 4A నుంచి 3A తీసేస్తే ఒక A. Therefore D ఈక్వల్ టు A. D ఈక్వల్ టు A. నెక్స్ట్ త్రీ టర్మ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ త్రీ టర్మ్స్ ఏంటి? ఎస్, నెక్స్ట్ త్రీ టర్మ్స్ వచ్చేసి A5, A6, A7. A5ని A plus 4 into D, A6ని A plus 5 into D, A7ని A plus 6 into D తీసుకున్నట్లయితే A వచ్చేసి ఎంత? Aనే. D కూడా Aనే. సో A అంటే Aనే, D కూడా Aనే. అంటే A plus 4 into D అంటే A plus 4A ఈక్వల్ టు 5A. నెక్స్ట్ A అంటే Aనే ప్లస్ 5 into D వచ్చేసి కూడా Aనే. సో A plus 5A ఈక్వల్ టు 6A. నెక్స్ట్ A అంటే Aనే, నెక్స్ట్ ప్లస్ 6 into D అంటే A ఈక్వల్ టు A plus 6A ఈక్వల్ టు 7A. నెక్స్ట్ త్రీ టర్మ్స్ ఏంటి? 5A, 6A, 7A. మొత్తం సిరీస్లో రాసినట్లయితే A, 2A, 3A, 4A, నెక్స్ట్ 5A, 6A, 7A. ఇది AP. ఓకేనా? రైట్. రోమన్ నెంబర్ 11. A1, రోమన్ నెంబర్ 11. A స్క్వేర్, A క్యూబ్, A పవర్ 4, సో ఆన్. సేమ్ ప్రాసెస్ ఇది కూడా. ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4 అవుతుంది. సో ఇందులో A వచ్చేసి Aనే. నెక్స్ట్ Dని ఫైండ్ అవుట్ చేయాలి. D అంటే ఏంటి? A2 మైనస్ A1 ఒకటి, A3 మైనస్ A2, నెక్స్ట్ A4 మైనస్ A3. 4 టైమ్స్ కాబట్టి దీన్ని 3 టైమ్స్ చేయాలి. ఈక్వల్ వస్తే అది AP. ఫస్ట్ A2 వచ్చేసి ఎంత? A స్క్వేర్. A1 వచ్చేసి Aని కామన్ తీసినట్లయితే A మైనస్ 1 ఉంటుంది. నెక్స్ట్
A3 అంటే A³ మైనస్ A2 వచ్చేసి A². ఓకేనా? ఇందులో వచ్చేసి మనం A² కామన్ తీసినట్లయితే A² మైనస్ 1. సో ఈ రెండు ఏమైనా ఇక్కడ నాట్ ఈక్వల్ అయింది. ఈక్వల్ రాలేదుగా, ఇక్కడ ఏమి A ఇంటూ A మైనస్ 1 వచ్చింది, ఇక్కడ A² ఇంటూ A² మైనస్ 1 వచ్చింది. దేర్ఫోర్ A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 మైనస్ A2. సో ఇట్ ఈస్ నాట్ an AP. It is not an AP. ఓకేనా? నెక్స్ట్ రోమన్ నెంబర్ 12. రోమన్ నెంబర్ 12 వచ్చేసి √2, √8, √18, √32. సో ఆన్ సేమ్ ప్రాసెస్. ఇది A1, A2, A3, A4. సో ఫస్ట్ టర్మ్ ఏ వచ్చేసి √2. నెక్స్ట్ మనం డీని ఫైండ్ అవుట్ చేయాలి. డి అంటే A2 మైనస్ A1 ఒకసారి చేయాలి. నెక్స్ట్ D ఈక్వల్ టు A3 మైనస్ A2 ఒకసారి చేయాలి. నెక్స్ట్ D ఈక్వల్ టు A4 మైనస్ A3 మూడు చేయాలి. ఓకేనా? చూడండి ఒకసారి. D ఈక్వల్ టు A2 అంటే √8 మైనస్ A1 అంటే √2. √8ని ఎలా రాయొచ్చు? √4 ఇంటూ 2 మైనస్ √2. √4 ఇంటూ 2 అంటే √4 ఇంటూ √2 మైనస్ √2. ఇక్కడ √4ని ఈ రూట్ని సపరేట్గా రాశారు. సో ఈ √4ని √2² ఇంటూ √2 మైనస్ √2. చూడండి ఒకసారి. రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్. సో ఇక్కడ 2 ఇంటూ √2 మైనస్ √2. 2 ఇంటూ √2 2√2 మైనస్ √2. రెండు √2 నుంచి ఒక √2 తీసివేస్తే √2. D ఈక్వల్ టు √2 ఫస్ట్ కండిషన్లో. నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ D ఈక్వల్ టు A3 మైనస్ A2. A3 వచ్చేసి √8 మైనస్ A2 ఏమో √8. √18ని √9 ఇంటూ 2. ఇది √4 ఇంటూ 2 రాసినట్లయితే √9 అంటే √3² ఇంటూ √2 మైనస్ √4 అంటే √2² ఇంటూ √2. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. ఇక్కడ 3√2 ఉంటుంది మైనస్ ఇక్కడ వచ్చేసి 2√2 ఉంటుంది. 3√2లో నుంచి ఒక √2 పోతే √2. ఓకేనా? అంటే D ఈక్వల్ టు ఇక్కడ కూడా √2 వచ్చింది. నెక్స్ట్ A4 మైనస్ A3. A4 మైనస్ A3 చేసినట్లయితే A4 మైనస్ A3. ఇక్కడ A4 వచ్చేసి D ఈక్వల్ టు A4 వచ్చేసి √32 మైనస్ A3 ఏమో √18. ఇప్పుడు 32ని √16 ఇంటూ 2. √18ని √9 ఇంటూ 2. √16 అంటే √4² ఇంటూ √2 మైనస్ ఇది √3² ఇంటూ √2. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. ఇదేమో 4√2 వస్తుంది, ఇదేమో 3√2 వస్తుంది. 4√2 నుంచి 3√2 తీసివేస్తే 1√2. 4 నుంచి 3 తీసివేస్తే 1. సో 1 మిగిలింది. సో 1√2. సరిపోదు. డి వాల్యూస్ అన్ని సేమ్ వచ్చాయి కాబట్టి ఇది ఏపీలో ఉంది. నెక్స్ట్ 3 టర్మ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 3 టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఇచ్చాడు? 4 టర్మ్స్ ఇచ్చాడు. అంటే A5ని ఫైండ్ అవుట్ చేయాలి, A6ని, A7 ఈ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. A5ని ఎలా రాయొచ్చు? A ప్లస్ 4 ఇంటూ D. A6ని ఎలా రాయొచ్చు? A ప్లస్ 5 ఇంటూ D. నెక్స్ట్ A7 ఎలా రాయొచ్చు? A ప్లస్ 6 ఇంటూ D. ఓకేనా? ఏ వచ్చేసి ఎంత? √2 ప్లస్ 4 ఇంటూ D ఎంత? √2. సో √2 ప్లస్ 4√2. 4√2కి ఒక √2 కలిగితే 4√2 √2 కలిపినట్లయితే ఏమవుతుంది? 5√2 అయింది. 5√2. ఇప్పుడు ఈ 5ని ఎలా రాయొచ్చు అంటే రూట్ పెట్టి 5² అని పెట్టవచ్చు. ఎందుకంటే 5కి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే మిగిలింది 5ఏగా. సో రూట్ని ఆ 5ని ఎలా రాయొచ్చు? రూట్లోకి తీసుకెళ్ళి స్క్వేరింగ్ చేయొచ్చు. √5². ఆల్రెడీ లాన్ √2 ఉంది కాబట్టి √2. √5² అంటే √25 ఇంటూ ఈ 2. ఇది కూడా రూటే కాబట్టి 2. √25 ఇంటూ √2 √50. ఓకేనా? √50. నెక్స్ట్ కూడా అంతే. ఏ అంటే √2 ప్లస్ 4 ఇంటూ ప్లస్ 5 ఇంటూ D అంటే √2. √2
ఇక్కడ 5√2 ఇక్కడ √2 టోటల్ 6√2 6√2ని సేమ్ రూట్ పెట్టి ఈ స్క్వేర్ని ఏం చేయొచ్చు రూట్లోకి తీసుకెళ్తే స్క్వేర్ అయ్యింది ఇంటూ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 6 వచ్చింది 6ని ఎలాగ √6² రాయొచ్చు 6 ఇంటూ √2 √6² అంటే √36 ఆల్రెడీ దీని కూడా రూట్ కాబట్టి √36 ఇంటూ 2 √36 ఇంటూ 2 ఎంత ఎస్ √72 నెక్స్ట్ ఇదే ప్రాసెస్ ఏ అంటే √2 ప్లస్ 6 ఇంటూ డి వచ్చేసి √2 6√2 ప్లస్ √2 7√2 ఈ 7 ఎలా రాయొచ్చు √7² ఇంటూ ఈ √2 ఉంది √7² అంటే √49 ఇంటూ దీనికి ఆల్రెడీ రూట్ కాబట్టి 2 49 ఇంటూ 2 వచ్చేసి ఎంత ఎస్ √98 ఓకేనా మనకు వచ్చిన 3 టైమ్స్ ఏంటి √50 ఒకటి √72 ఒకటి √98 ఒకటి మొత్తాన్ని సిరీస్లో రాసినట్లయితే √2 కామా √8 కామా √18 కామా √32 కామా √50 కామా √72 అండ్ √98 ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏపీ ఇది 12th ప్రాబ్లం ఓకేనా రైట్ చాలా ప్రాక్టీస్ చేయండి 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది రోమన్ నెంబర్ 30 √3 √6 √9 √12 చూడండి ఒకసారి సేమ్ ప్రాసెస్ A1 A2 A3 A4 ఏ వచ్చేసి √3 దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎస్ డి ఈక్వల్ టు A2 మైనస్ A1 చేయాలి ఫస్ట్ A2 అంటే ఎంత √6 మైనస్ A1 వచ్చేసి √3 ఓకేనా √6 మైనస్ √3 వచ్చింది ఒకటి నెక్స్ట్ వన్ డి ఈక్వల్ టు A3 మైనస్ A2 చేసినట్లయితే A3 ఏమో √9 మైనస్ √6 వచ్చింది నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమైనా ఈ రెండు ఈక్వల్గా రాలే నెక్స్ట్ వన్ చూద్దాం A4 మైనస్ ఏ చేసినట్లయితే A4 ఏమో √12 ఇది మైనస్ √9 వచ్చింది అనమాట ఈ మూడు అనేవి ఈక్వల్ ఈ మూడు ఈక్వల్ రాలేదు కాబట్టి A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 మైనస్ A2 ఇట్ ఈస్ నాట్ ఏపీ ఇట్ ఈస్ నాట్ యాన్ ఏపీ ఓకేనా ఈ విధంగా ప్రాబ్లం నెంబర్ 4లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడం జరిగింది వీటి నుంచి ఒక 2 మార్క్స్ రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ రావడం జరుగుతుంది బిట్స్లలో కూడా అడగడం జరుగుతుంది చాలా బాగా ప్రాక్టీస్ చేయండి ఈ రూట్ వాల్యూస్ని ప్రాక్టీస్ చేయండి ఈ స్క్వేర్స్ని ఈ పాయింట్లలో ఇచ్చింది ఈ విధంగా రూట్స్ ఇచ్చింది నెగిటివ్స్లో ఇచ్చింది అన్నిటిని చాలా బాగా ప్రాక్టీస్ చేయండి ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ